సో ఇప్పుడు 15వ నెంబర్ పొజిషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్లో మనకి సిఎంఆర్ సెట్ అండి. సిఎంఆర్ యొక్క ఫస్ట్ క్యాంపస్ అని చెప్తూ ఉంటారు, సిఎంఆర్ సెట్ అంటూ ఉంటారు. ఈ సిఎంఆర్ సెట్ అనేది జర మంచి కాలేజీ కింద పేరుంది. సో సిఎంఆర్ సెట్లో మనం తీసుకున్నప్పుడు ఇది కండ్లకోయ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. క్యాంపస్ ఫెసిలిటీస్ ఉంటాయి. దీంతో ఇంకొక 3 కాలేజీలు ప్లస్ ఒక మెడికల్ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజ్, ఇవన్నీ కలిపి ఒక క్లస్టర్గా ఉంటాయి ఒక 100 ఎకరాల ప్రాంతంలో. ఇది మేడ్చల్ దగ్గర, మేడ్చల్ మండలంలో ఉంటుందండి, కండ్లకోయలో. మీరు ఈజీగా గుర్తుపట్టాలంటే మన ఈ మధ్య హాస్టల్ ఇష్యూ ఒకటి అయింది కదా, బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టాలని, అదే కాలేజ్ ఇది సిఎంఆర్ సెట్. ఆడపిల్లలను జరిపించేటప్పుడు జర చూసుకోవాలి, బాయ్స్కి అయితే ప్రాబ్లం లేదు. కాబట్టి దీని సిఎంఆర్ సెట్లో సిఎస్సి అండ్ ఏఎంఎల్ కానీ డొనేషన్ తీసుకున్న 12 లక్షలు వన్ టైం బియ్యం తీసుకుంటారు, కానీ సీసీ కెమెరాలు పెట్టడం అయితే రాదు. కానీ తీసుకుంటున్నారు, మనం ఏం చేయలేం. సిఎస్సి అండ్ సిఎస్సి ఏఎంఎల్ 12 లక్షలు ఉంటుంది. అదేవిధంగా డేటా సైన్స్ లేకపోతే ఇతర బ్రాంచెస్ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 10 లక్షల రూపాయలు వన్ టైం పేమెంట్ అనేది వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. వేరేస్ ఈసీఈ తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఇంటేక్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 6 నుంచి 7 లక్షల మధ్యలో వన్ టైం పేమెంట్కి అయిపోతుందండి ఇది. వేరే అదర్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 2 lakhs డొనేషన్ ప్లస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పిచ్చోళ్ళు అనమాట, 2 లక్షలు డొనేషన్ కూడా తీసుకునే బదులు ఏకంగా మనం పోయేసి సిబిఐటీలోనో వాసవిలో కూడా తీసుకోవచ్చు. జనాలు తెలియక నిజామాబాద్ పాపం బోధను, కామారెడ్డి, ఆదిలాబాదు, కరీంనగర్ మిత్రులు వచ్చేసి నేరుగా వచ్చేది దిగిపోతారు, 2 లక్షలు కట్టేసి తీసేసుకుంటారు. జర ఆలోచించాలి. బట్ సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే ఉంది. బట్ ఎప్పటి నుంచో క్రేజ్ ఉన్నటువంటి కాలేజ్, బట్ వీళ్ళకి వ్యవస్థ పెరిగిపోయినందుకు కొంత కాన్సన్ట్రేషన్ తగ్గింది. కానీ అదర్వైజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్రిన్సిపల్ నారాయణ గారు ఉంటారు ఇక్కడ, మంచి ప్రిన్సిపల్, ఆయన అయితే బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.